అయ్యో రామ యాషిక యాషిక కదా ఉండేది యాడుంది ఎవరా పాప యాషికనా ఎవరో పాప అంగడికి వచ్చిండే పాప భలే తెలుసు నీకు దో ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని బుద్ధి లేక ఇల్లు పెట్టుకోవాలి ఎవరన్నా ఉంటే ఎంతండి పెద్ద ఇల్లు ఎవరెవరు రూములు వాళ్ళకని చెప్తాము చూడు బుద్ధి లేకోకుండా చెప్తాము ఏదో చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఉంటే తిన్నాము లేకుంటే లేదు లక్షణంగా అందరూ ఓ చోట ఉంటే వాళ్ళము ఇప్పుడు ఎవరెవరు రూములు వాళ్ళు ఎవరెవరు సెల్లులు వాళ్ళు యువతల మనుషులు ఏమన్నా అయిపోయిలే అవతల వాళ్ళకి కాబట్టదు ఎందుకంటే వాళ్ళ రూముల్లో సెల్లు తీసుకొని కూర్చోటారు మనం పిలిచి గొంతు నొప్పించాలి తప్ప ఇంకేం లేదు ఇదో మనం ఏదో ఆస్తులు కూడా పెట్టాలనుకుంటామంటే ఆస్తులు అవసరం లేదండి కొంచెం ఆనందం ఉంటే బాగుంటుంది మనులు మాణిక్యాలు అవసరం లేదు కొంతమంది మనుషులు ఉండాలి ఇదిగో ఊరిడిసి ఎక్కడో లాస్ట్ కట్టుకున్నామా మాట్లాడే మనిషి లేదు పండగ అందా ఏదో పండగ అంటే కూడా తెలియదు ఇక్కడ ఆడ ఉన్నప్పుడు చిన్న ఇల్లు అయినా ఎంత సంతోషంగా ఉంటుందో గేరంతా సందడిగా ఉండి ముగ్గులు వేసుకుంటూ అసలు ఎంత బాగుంటుందో అట్లా ఉండే ఇంటికి ఇడిచిపెట్టి పెద్దది కట్టుకోవాలా చాలా పెద్దగా ఉండాలా మా ఇల్లు అందరికన్నా పెద్దగా ఉండాలని వచ్చినాం చూడు బుద్ధి లేక ఏడో ఉన్నోళ్ళ పిల్లలంటే ఓ బయట నుండి పిలిచినా రారు ఇంట్లోకి వచ్చి పిలిచినా రారు ఎవరు రూముల్లో వాళ్ళు ఎవరు బాత్రూముల్లో వాళ్ళు ఏం లేదు నిజమండి ఆడాడో పల్లెలో ఉంటుంది సద్దల సంగటి తిని ఏడో బేళ్ళ నూకు ఉంటాండే మా అత్త అన్ని బేళ్ళు ఇస్తుండే ఆ బేళ్ళ నూకు తిని ఆ పప్పు చేసుకొని తిని ఎంతో సంతోషంగా ఉంటాంటే సాప పరుచుకొని పండుకుంటే బాగా నిద్ర వచ్చేది ఇప్పుడు పరుపులు ఫ్యాన్లు ఏసీలు ఏముంటే ఏం చేస్తామండి నిద్ర లేనప్పుడు ఎంత ఉంటే ఏం చేస్తాము మనుషులు ఒక మనిషి లేరు ఎవరు రూమ్లో వాళ్ళు ఉండాలి అదో పడినా కూడా దిక్కులేదు ఇదో ఈ బండ్లు ఉన్నాయి చూడు తేమ ఉందనుకో జారి పడినామనుకో దిక్కేలే అట్లా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఊరికేటి పెద్ద ఇండ్లు కట్టుకోండి చాలా సుఖపడిపోతాం అనుకుంటాము సుఖం అనేది ఉండదండి ఏదో ఉన్నిందో లేదో చిన్నపిల్లలు అప్పుడు తిని లక్షణంగా నిద్రపోతే కూడా తెల్లారిపోయి ఎప్పుడు తెల్లారిపోతాను ఇప్పుడు మనమే 2 గంటలైనా 3 గంటలైనా నిద్ర రాదు అట్లా అయిపోయింది అన్నీ మళ్ళీ అన్నీ ఉన్నాయి ఇలా అనమాట ఏం చేస్తాము ఇప్పుడు చూడాలా కొత్తిమీర లేకుండా అయినా చారు చేస్తే ఎంతో బాగుంటాడు ఇప్పుడు అన్నీ ఏది చేసినా కూడా ఏమీ బాగుండదు అట్లా అయిపోయింది మనుషులు ఇప్పుడు పిలిస్తే పలికే కూడా లేదు చూడు అంగడికి ఎవరో వచ్చినారు ఈ బాబు లేదు ఆ అంగడికి వస్తారా అది చెప్తానండి మీరు గుర్తుపెట్టుకోండి క్వాంటోళ్ళకి తప్ప బయట క్వాంటోలు అంటే వయసెస్ తప్ప మనలాంటి వాళ్ళకి అంగడి తరం కాదు ఎందుకంటే ఓపిక లేని వాళ్ళకి అసలే తరం కాదు ఎందుకు తెలుసా ఆడుంటాను ఈయన పిలుస్తాడు ఈయన పిలిచి నాకు అది కావాలంటాడు 1 నిమిషం లేట్ అయ్యేదాకా ఈయన కొట్టేకొస్తాడు వీళ్ళ ఏడో ఉంటారు వాళ్ళు ఒక 5 రూపాయలు తీసుకొస్తారు ఏదైనా కొనుక్కొని రా పిల్లోళ్ళరా అంటే ఆ చాక్లెట్ వద్దు ఆ కుర్కురే వద్దు ఇది చూపించిన ఇది వద్దు అది వద్దు 5 రూపాయలకి వాడు అర్ధగంట చేస్తాడు మన చేత కాదా మనకు ఓపిక ఉండదా అది మనకు తెలియక ఏదైనా క్వాలిటీ నేర్చుకుంటుందని ఆ అంగడి పెట్టా ఆ అంగడి నేర్చుకునేది లేదు ఏమీ లేదనమాట ఊరికే ఇది పెట్టుకొని నేను ఇబ్బంది పడి ఆడికి ఆపరేషన్ చేసుకున్నానా ఆడికి ఉరుకుతానా వీళ్ళు పిలిస్తేనా రూముల్లో ఉంటారా రారా అందుకని నేనేం చెప్తానంటే మనకి ఉన్నిన దాంట్లో చిన్న ఇల్లు కానీ కట్టుకొని సంతోషంగా ఉండాలి కానీ ఇలా మా మాదిరి కట్టుకొని దీని శాతకు అట్లా అమ్ముకుంటా అవసరమా అండి మనకి ఏదో బాగా సంతోషంగా ఉండాలా మీ ఆరోగ్యం ఉండాలా ఏం చేస్తామండి ఇదంతా పెట్టుకొని నిజమండి ఏమీ లేనప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడే చాలా ఇబ్బంది పడిపోతున్నాం తెలుసా ఏందో వాడు సంతోషంగా ఉండాలని ఇంత పెద్ద ఇల్లు కడుతున్నా వాడే లేడు అన్నీ సట్లు అంటే మా గురించనే కాదు ప్రతి ఒక్కరూ అందరండి బెడ్రూమ్లో ఉంటారు రారండి మనం ఏమి ఊహితలే ఇంకొక మనిషి ముసలోళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు ఏమైపోయినా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటారు వీళ్ళ రూమ్లో వీళ్ళు ఉంటారా రారండి మనకి ఇబ్బంది వచ్చినా రారు ఎందుకంటే వాళ్ళు సెల్లుల్లో మునిగిపోయి ఉంటారు మనం ఏమన్నా వాళ్ళకి వినపడదు అనమాట మనం ఇప్పుడు ఎలా టిఫిన్కి వస్తారా పిల్లలు నేను మాట్లాడుతాంటే ఏమేళ్ళు అంటే కూడా చెట్టి ఇలా ఏమేళ్ళ కూడా వినపడదు ఎందుకంటే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు వాళ్ళకి ఏం తెలియదు అనమాట మనం ఏం మాట్లాడుతానే వాళ్ళ ప్రపంచం వాళ్ళదనమాట మనకే పట్టదు అది చెప్తాడు కదా అప్పుడైతే స్నానం చేస్తే ఆ పల్లెలో వదినా ఈ వృద్ధుదినా అక్క ఈ వృద్ధల్లా అని ఇట్లా పోయేవాళ్ళు బోరింగ్ కట్టపోయే వాళ్ళు నీళ్ళకి పోయేవాళ్ళు అడుగుతాను ఇప్పుడు ఓ అమ్మ ఈ వృద్ధి 10 ఏళ్ళు అయిందేమో అట్లా అయిపోయింది సంసారాలు అట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇట్లా ఉంటాయి ఈ పెద్ద ఇండ్లు కట్టుకుంటాం చూడు ఊరు అందరూ ఒకటి తెలుసండి
ఏదైనా ఊర్లో చిన్న స్థలం ఉండి కొనుక్కొని కట్టుకోవాలి కానీ ఇట్లా ఊరంతా అక్కడ ఇడిచిపెట్టేసి ఊరు బయటకు వచ్చి కట్టుకోవటం చూడు. ఒక మనిషి అండి నలుగురితో సంతోషంగా మాట్లాడేకి లేదు, సంతోషంగా ఒక పండగ చేసుకునేకి లేదు. ఎందుకండి ఈ జీవితాలు? ఎందుకు? ఒక మనిషి కష్టం వస్తే చెప్పుకుండేకి లేదు, మనమే రూమ్లో కూర్చొని మనమే ఏడుచుకోవాలా. అలా అయిపోయింది జీవితాలు. ఏం చేద్దాము? చూడు ఇది ఇంతసేపు అయింది చూడండి, మీతో మాట్లాడుతున్నాను కదా, ఇంతసేపు అయినా రాదు చూడు. ఏ యాషిక, యాషిక యాడికి పోయినావు? వాష్రూమ్ పోయినా? అంగడి దగ్గర ఉండాలని తెలియదా? నా కాళ్ళు నిజంగా 1,00,000 సార్లు మేము నీకన్నా. అది ఏడన్నా ఉన్ని అక్క పిలిస్తే అంటే అట్టా అని వస్తుంది. ఈ సెల్లు తప్ప ఏం పని చేయవా? 24 గంటలు సెల్లు పట్టుకుంటే నేను పిలిచాను. అసలు తెలుసా, నాకు నువ్వు వచ్చినప్పుడు గొంతు నొప్పిస్తాను తెలుసా, అరిసి 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 అరిసి. నిజంగానే గొంతు నొస్తాను తెలుసా. నేను ఆడ పెట్టేసి సెల్ పోయి వాష్రూమ్ పోయింది. చెల్లి ఇప్పుడు వాష్రూమ్ పోయినావులే, రూమ్లో ఉన్నప్పుడు వస్తా అంటాను కదా నేను. నీతో అరసల్లా, మీ అమ్మతో అరసల్లా, ఇదో మీ తాత చూడు ఎట్లా చూస్తా అంటాడు. నేనేం చేయాల? దాన్ని చూసినట్టు చూస్తావు. ఏమన్నా చూపిస్తే కట్టు చూపిస్తావు. పొయ్యి ఫస్ట్ అడిగో, పొయ్యి ఆ అంగిట్లో ఉండిపో. నాకు కోపం వచ్చిందంటే ఇంకా ఉండి ఉండి ఇంతసేపు ఇప్పుడు వచ్చినా నేను ఉడుకి చచ్చిపోతా అంటే ఉడుకు చచ్చిపోతే ఎవరో ఒకరు వస్తాంటారు. ఏం చేద్దాము? పాలు ప్యాకెట్కో పాలు ప్యాకెట్కో వస్తా అంటారు. మనం పెట్టుకోండి పని అది. మనం ఏదో పెట్టుకున్నాము, ఇంకా మనం చేసే పని అది. ఇంకేం చేద్దాము? మనం పెట్టాము, ఏందో ఎగబెడతామని పెట్టాము. పొయ్యి అక్కడ పో, అంగిడివు. అయ్యో రామా.